కాలం ఆసుపత్రిలోనే ఉండాల్సిన పరిస్థితుల్లో తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు జయలలిత నిర్వహించిన శాఖలన్నింటినీ ఆమె నమ్మిన బంటూ ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వంకు అప్పగించారు. ఈ మేరకు రాజ్ భవన్ ప్రకటన కూడా విడుదల చేసింది. గత 19 రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం జయలలిత కొద్దిగా కోలుకున్నారని వైద్యులు చివరికి జయ నమ్మిన బంటూ ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వంకు అదనపు బాధ్యతలు కట్టబెడుతూ రాజ్భవన్ ప్రకటన విడుదల చేయడంతో సస్పెన్స్ కు తెరపడింది. సీఎం జయలలిత కీలకమైన హోంశాఖతో పాటు రెవెన్యూ, సాధారణ పరిపాలన, ప్రజా సంబంధాల శాఖలను తన వద్దే ఉంచుకుని నిర్వహిస్తున్నారు. 166 ఆర్టికల్ ఆధారంగా జయ దగ్గర ఉన్న శాఖలు పన్నీరు సెల్వంకు అప్పగించారు. దీంతో ఇకపై జయ కేవలం సీఎంగా మాత్రమే ఉంటారు. మిగిలిన శాఖల బాధ్యతలన్నీ పన్నీర్ సెల్వం చూస్తారు. మరోవైపు కేబినెట్ సమావేశాలు నిర్వహించే అధికారం కూడా పన్నీర్ సెల్వంకు కట్టబెడుతూ రాజ్భవన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం మీద అందరూ ఊహించినట్టుగానే పన్నీర్ సెల్వంకు బాధ్యతలు అప్పగించారు. జయలలిత ఆరోగ్యం మెరుగుపడే వరకు ఆయన కీలక శాఖలను నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు అమ్మ కోల్పోవాలంటూ కార్యకర్తలు, అభిమానులు పూజలు చేస్తూనే ఉన్నారు. నేతల పరామర్శల పరంపర కొనసాగుతోంది.